మనకి బాగా జలుబు చేసినప్పుడు గొంతు మారిపోతుంది. ఫోన్లో గొంతు విన్న వాళ్ళు కూడా బాగా కోల్డ్ చేసినట్టుంది కదా అని అడగటం కూడా వినే ఉంటాం. ఇలా జలుబు మాత్రమే కాదు, ఇంకా చాలా జబ్బుల్ని గొంతులోని మార్పులతోనే పట్టుకోవచ్చట. పెద్ద పెద్ద జబ్బులకు ముందస్తు సూచికగా ఈ గొంతులోని మార్పే ఇండికేటర్ అంటూ కొత్తగా వైద్యులు కనుక్కున్నారు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మీకు తెలుసా, మీ స్వరం ఓ సిగ్నల్ ఇస్తుంది. సరిగ్గా గుర్తించగలిగితే మారిన గొంతుకే ఓ ఇండికేటర్. సైంటిస్టులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. మీ గొంతులో మార్పు రావడం సరిగ్గా అర్థం చేసుకుంటే చాలా జబ్బులను ముందుగానే గుర్తించవచ్చట. 1 కాదు 2 కాదు, ఏకంగా 12 జబ్బులను ఇలా గొంతులో మార్పు ఇచ్చే సంకేతం ద్వారా ముందే పసిగట్టవచ్చని చెబుతున్నారు. ఇలా మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్, బెంగళూరుకి చెందిన సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ ఏఐ టూల్స్ ని వాడుతూ కొన్ని రకాల వ్యాధులను ముందే పసిగట్టడంలో నిమగ్నమయ్యాయి. ఈ 2 సంస్థలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వైద్యులు చెబుతున్న విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే మన గొంతులు బయటకొచ్చే స్వరాల్లో తేడాలను చూసినప్పుడు ఎవరిదైనా వాయిస్ మోనోటోన్లో ఉంటే స్క్రిజోఫ్రీనియా, డిప్రెషన్, పార్కిన్సన్ డిసీజ్ కి సంకేతంగా చెబుతున్నారు. అలానే హార్స్నెస్ అంటే బొంగురుపోయినట్లుగా మారితే అది గ్యాస్ట్రబుల్ యాసిడ్ రిఫ్లెక్స్, లారింజైటిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్లకు ఎర్లీ సిగ్నల్ అని రికమెండ్ చేస్తున్నారు. హస్కీగా, ఊపిరి బరువుగా తీసుకుంటున్నట్లుగా మన స్వరం మారితే టెన్షన్, స్వరపేటికలో ఇన్ఫెక్షన్, గుండె సంబంధిత జబ్బులతో బాధపడుతున్నట్లు అర్థం చేసుకోవాలంటున్నారు. ఇక ఎంత గొంతు పెంచి బిగ్గరగా మాట్లాడుతున్నా బయటికి మాత్రం స్వరం పీలగా, సన్నగా వస్తుంటే కండరాలు బలహీనపడటం స్వరపేటికలో జబ్బులకు సంకేతంగా చెబుతున్నారు. గొంతు గరగరలాడుతున్నట్లు వస్తుంటే శరీరంలో నీటి శాతం తగ్గిపోయిందనడానికి సంకేతంగా చూడాలని చెబుతున్నారు. అలానే థ్రోట్ ఇన్ఫెక్షన్ కి కూడా ఇదే సిగ్నల్ అనేది డాక్టర్ల మాట. అయితే ఈ సంకేతాలన్నీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక జబ్బుతో ముడిపడాల్సిన అవసరం ప్రతిసారి ఉండదు. అయితే పైన చెప్పిన లక్షణాలు ప్రస్ఫుటంగా ఉంటే మాత్రం వైద్యుల సలహాతో ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు.